ఓం అనిమయాయ నమః. ఓం మహిమాయ నమః. ఓం గిరిమయాయ నమః. ఓం వైష్ణవ్య దేవే నమః. ఓం ఇంద్రనే నమః. ఓం వసిత్వ సిద్ధాయ నమః. ఓం ఈశాత్వ సిద్ధాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం కామకర్యిణ్యే నమః. ఓం అమృతకర్షిణ్యే నమః. ఓం మహిమసిద్ధే నమః. ఓం హైం హ్రీం శ్రీం జగత్ప్రసిద్ధుతే నమః. ఓం హైం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మే నమః. ఓం హైం శ్రీం అమృతలక్ష్మే నమః. ఓం శ్రీం కమలాక్ష్మే నమః. ఓం హైం యోగలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం రాజ్యలక్ష్మే నమః. ఓం హ్రీం శ్రీం భోగలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం సత్యలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం నందజయాయ నమః. ఓం శ్రీం చక్రాయ శ్రీ గజలక్ష్మి మాతా గజలక్ష్మి నీ శిలను కరుణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛను పూర్తి చేయు. శ్రీ ఆదిలక్ష్మి మాతా ఆదిలక్ష్మి నీ శిలను కరుణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. శ్రీ విజయలక్ష్మి మాతా విజయలక్ష్మి నీ శిలను కరుణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛను పూర్తి చేయు. దయ, కరుణ, పరోపకారం వంటి మంచి ప్రవృత్తులు రోజుకు రోజుకి తగ్గుతున్నాయి. ఈ విధంగానే ఆ పట్టణంలో కూడా దుర్మార్గం, అవినీతి పెరిగిపోయినాయి. తాగుడు, జూదం, గుర్ర పందాలు, విచారము, దొంగతనము, పందికొడితనము ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి. ఇంతటి దుర్మార్గం ఉన్నా ఎక్కడో మంచితనం లేకపోలేదా? కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో శిల ఆమె భర్త ముందుగా అయిన తగిన వారు. శిల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడు సంతోషంగా ఉండేది. ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో ఎంతో వివేకంగా ఉండేవారు. శిల భర్త నీతి నిజాయితీతో కాలం గడిపేవారు. ఎవరి గురించి చెడు తలచేవారు కారు. ఎప్పుడు భగవంతునికి ధ్యానంతో చక్కగా కాలం గడిపేవారు కారు. వారి కుటుంబం ఆ నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది. పించగలు రెప్పపాటులో రాజై పేదై రాజాగలడ. పూర్వజన్మ పాపఫలం అనుభవించక అన్నట్లుగా శిల భర్తకి చెడు స్నేహం అలవాటయ్యింది. వీలైనంత త్వరలో కోటీశ్వరుడు కావాలన్న కోరిక ఎక్కువ వారికి కలిగి చూడసాగాడు. అనవసరమైన కోరికల్లో తప్పుదారి పట్టాడు. కోటీశ్వరుడు అవటానికి బదులుగా బికారిగా రోడ్ల వెంట తిరగసాగాడు. నగరంలో దుర్మార్గం ప్రబలింది. శిల భర్త చెడు స్నేహితులతో తాగుడు జూదం మొదలు పెట్టాడు. డబ్బు సంపాదించిన పేరాజుతో గుర్రం పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. ఇది చాలా నిన్నట్టు భార్య నగలన్నీ అమ్మి డబ్బుతో గుర్రం పందాల్లో ఖర్చు చేశాడు. ఇంతకు పూర్వం దంపతులిద్దరు దైవ చింతనతో సుఖంగా కాలం గడిపేవారు. ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది. ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి లేదు. ఈ చికాకుల శిల భర్త ఆమెను బాగా కొట్టేవాడు. శిల చాలా సంస్కారవంతురాలు. భర్త ప్రవర్తన ఆమెను ఎంతో కలవరపెట్టింది. భగవంతునిపైన భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో శిల దైవ చింతనతో లీనమై కాలం గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టారు. శిల ఇక్కడ ఓం జయలక్ష్మీ మాతా కుమారమా బ్రహ్మలి తుముహి జగమాతా మయ తుముహి జగమాతా గాతా. ఓం జయలక్ష్మీ మాతా దుర్గరూప నిరంజని సుఖ సంపతి దాతా मय सुख संपत्ति दाता. जो कोई तुमको जाता जो कोई तुमको जाता रिद्धि सिद्धि पाता. ओम जय लक्ष्मी माता तुम पाला सब संभव हो जाता मन में दुराता. ओम जय लक्ष्मी माता तुम बिन यज्ञ न हो वस्त्र नहीं पाता वस्त्र न कोई पाता. खान पान का वैभव खान पान का वैभव सब तुमसे आता. ओम जय लक्ष्मी माता